దశాబ్ద కాలం దగా చేశారు. అధికారంలో ఉన్నంత కాలం కబుర్లే కానీ ఆదివాసీల గోస పట్టించుకోలేదు బీఆర్ఎస్ సర్కార్. అధికారం కోల్పోయాక దశాబ్దం తర్వాత పోరుబిడ్డల గడ్డపై ఎమ్మెల్సీ కవిత పరామర్శ యాత్ర నిర్వహించారు. ఆ పరామర్శ యాత్రలో ప్రజలే కాదు గులాబీ దండు కూడా పెద్దగా కనిపించలేదు. దాంతో దీర్ఘకాలం తర్వాత యాక్టివ్ అవుదామనుకుంటున్న కవిత తన యాత్రతో పార్టీకి ఉన్న కాస్త పరువు తీశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు అసలు అక్కడ పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దశాబ్దం పాటు ఏలింది. 2 సార్లు కారు పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఆదివాసీల గడ్డ ఆదిలాబాద్పై ఎప్పుడు అడుగుపెట్టలేదు. కనీసం చుట్టం చూపుగా ఒక్కసారి కూడా ముఖం చూపించలేదు. అధికారంలో ఉన్నప్పుడు గిరిజనుల అభివృద్ధి పట్టించుకోలేదు. వారి దిశ మార్చే ప్రయత్నం చేయలేదు. కానీ అధికారం కోల్పోయాక సర్కార్ వైఫల్యాలపై సమరమంటూ ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరామర్శ యాత్ర చేపట్టారు. ఇంద్రవెల్లి స్తూపం వద్ద నివాళులర్పించి కవిత యాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత జైనూరు మండలం దేవునిగూడలో లైంగిక దాడికి గురైన గిరిజన మహిళను పరామర్శించారు. ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వాంకిడి మండలం డాబా గ్రామంలో హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోయిన విద్యార్థి శైలజ కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్థికంగా సహాయం అందించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెగా జిల్లాలో అడుగుపెడుతూ ఉండడంతో గులాబీ దళం కదిలి వస్తుందని కవిత ఆశించారట. పరామర్శ యాత్రకు 100 మంది వస్తారని ఊహించారట. కానీ కొద్దిమంది చోటామోటా నాయకులే తప్పితే కార్యకర్తలు పెద్దగా కదలి రాలేదు. అటువైపు కన్నెత్తి చూడలేదు. పైగా యాత్రకు వచ్చిన వాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్టుల్లా మొక్కుబడిగా వ్యవహరించారు తప్ప కవిత వచ్చిందన్న ఉత్సాహం వారిలో కనిపించలేదు. ఇక యాత్రను ప్రజలు తేలిగ్గా తీసుకున్నట్లు కనిపించారు. మొత్తం మీద పార్టీ క్యాడర్ కూడా రాకపోవడంతో కవిత నిరుత్సాహానికి గురయ్యారట. వరుస ఓటములు వలసలతో చతికిల పడుతున్న పార్టీకి ఊపు ఇవ్వాల్సిన కవిత యాత్ర పార్టీ పరువు తీసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. బాధితులకు భరోసా ఇవ్వాల్సిన కవిత పరామర్శ యాత్ర ఆడంబరాలకు వేదికైందంటున్నారు. జైనూర్ మండలం దేవునిగూడలో లైంగిక దాడికి గురైన బాధితురాల్ని కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా చేసిన హడావిడి ఏదో సాధించినట్టు విజయ యాత్రలా సాగిందని విమర్శలు వస్తున్నాయి. బాధితులను పరామర్శించడానికి వచ్చిన కవితకు అరకొరగా వచ్చి స్వాగతం పలికిన బీఆర్ఎస్ నాయకులు వాయిద్యాలతో స్వాగతాలు పలికారు. పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా నృత్యాలు చేయడంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. పైగా కవిత పరామర్శ అనంతరం గిరిజనులతో కలిసి నృత్యం చేయడం మరింత విడ్డూరంగా మారింది. దాంతో పరామర్శ యాత్రకు వచ్చాననే సంగతి కవిత మర్చిపోయారన్న సిటైర్లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కుమరంభీం కుటుంబానికి చెందిన సోనేరావు కవితపై బహిరంగ విమర్శలు చేశారు. జిల్లాలో పర్యటించి కుమరంభీం మాట ఎత్తకుండా వెళ్లడం పట్ల మండిపడుతున్నారంట. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు చేసింది ఏమీ లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలో ఆమె అనవసరంగా వచ్చి పరామర్శ యాత్ర పేరుతో పార్టీ పరువు మరింత దిగజార్చారని బీఆర్ఎస్ నాయకులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. మొత్తానికి కవిత రీఎంట్రీ చాలా గ్రాండ్ గా జరిగిందని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఇప్పుడు For more videos like this, subscribe Big TV channel.